భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. గతేడాది ఫిబ్రవరిలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఏడాది మార్చి 17 వరకు పనులు పూర్తి చేయడానికి గడువు ఉంది. 2 నెలల ముందే 90% పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సీఎం కేసీఆర్ భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ విజయవంతమైంది. కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ ప్రారంభించారు. త్వరలోనే మిగతా అన్ని పనులు పరీక్షలు పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రారంభిస్తామని చెప్పారు అధికారులు. అనుకున్న దానికంటే వేగంగా పనులు చేశామన్నారు. శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తవుతుందన్నారు. కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం ఈ ఏడాది మార్చి 17 వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ 2 నెలల ముందే పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికీ 90% పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాదిలోపే 307 కోట్లకు పైగా నిధులతో భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రూపుదాల్చుకుంది. 60,000 ఎకరాలకు పైగా స్థిరమైన ఆయకట్టు ఉండే విధంగా 5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు వీలుగా నిర్మాణం చేపట్టారు. మరి గతంలో 60 ఏళ్లుగా కూడా కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత మరి కేవలం 1 సంవత్సర కాలంలోనే చాలా తక్కువ వ్యవధిలో ఈ యొక్క ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు ట్రయల్ రన్ 100% విజయవంతంగా చేసినటువంటి ప్రాజెక్ట్ యొక్క భక్త రామదాస్ ప్రాజెక్ట్. దీని ద్వారా పాలేరు నియోజకవర్గంలో దాదాపు 60,000 ఎకరాలు సాగునీరు అందించేటువంటి మహోన్నతమైనటువంటి ప్రాజెక్టుని రాబోయే వారం 10 రోజుల్లో కేసీఆర్ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో భక్త రామదాసు ఎత్తిపోతల స్కీమ్ కు శంకుస్థాపన చేశారు సీఎం. ఒకే ఏడాదిలో పనులు మొదలుపెట్టి పరిపాలనాపరమైన అనుమతులు సాధించడం, భూసేకరణ చేయడం, టెండర్లు పిలిచి పనులు కూడా అతివేగంగా చేయించడం గొప్ప విషయమంటున్నారు అధికారులు. ఈ ఎత్తిపోతల పథకం కోసం 16.50 కిలోమీటర్ల పైపు లైన్ నిర్మించారు. 123 జీవో ప్రకారం 128.70 ఎకరాల భూమిని సేకరించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని 14 గ్రామాలలో 16,286 ఎకరాలు, కూసుమంచి మండలంలోని 13 గ్రామాలలో 23,418 ఎకరాలు, ఖమ్మం రూరల్ మండలంలోని 12 గ్రామాల్లో 12,605 ఎకరాలకు సాగునీరు అందనుంది. ముదిగొండ మండలంలోని 3 గ్రామాల్లో 2,440 ఎకరాలు, నేలకొండపల్లి మండలంలోని 1 గ్రామానికి 2,959 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో 1 గ్రామంలో 1,220 ఎకరాలకు నీరు అందనుంది. భక్త రామదాసు ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు 70,000 ఎకరాలకి కూసుమంచి తిరువనాపాలెం మెట్ట ప్రాంతాలైన తిరువనాపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి ప్రాంతాలకి నీరు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. దాని పర్యవసానంగానే ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేసి 1 సంవత్సర కాలంలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఈనాడు రైతాంగానికి అందించిన ఘనత తుమ్మల నాగేశ్వరరావు గారిది. రెండో పంట నాటికి నీళ్లు వచ్చే అవకాశం ఉండడంతో రైతులు ఆనందపడుతున్నారు. భక్త రామదాసు, సీతారామ ఎత్తిపోతల పథకాలను ఇంటర్లింక్ చేసే ప్రతిపాదన కూడా ఉందని ప్రభుత్వం చెబుతోంది. సాగర్ జలాలతో భక్త రామదాసు పథకం, గోదావరి జలాలతో సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. ఇటు కృష్ణా, అటు గోదావరి జలాలు వస్తే పంటలకు ఢోకా ఉండదని సంబరపడిపోతున్నారు రైతులు.